తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చురుకుగా గెలుపు గుర్రాలు వేటలో పడ్డాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అత్యధిక భారత రాష్ట్ర సమితి ఖాతాలో ఉన్నాయి. 9 స్థానాలలో గులాబీ జెండా ఎగురుతోంది. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 3 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు గురువారం ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరారు. జెడ్పీసీగా ఆయన కుమారుడు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. బీఆర్ఎస్ లో ఇటీవల ఎదురైన పరిణామాలను తనను అవమానపరిచేలా ఉన్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన కమలం కండువా కప్పుకోనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీజేపీ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకు తగ్గట్లు కీలకమైన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల పట్ల రాములు అసంతృప్తిగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో జరిగే పార్టీ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కుమారుడు భరత్ ను ఎంపీ పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నారు. కానీ పార్టీ పెద్దల నుండి సుముఖత రాకపోవడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడు రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దేశ ప్రజల మన్ననలు పొంది ప్రపంచంలోనే 5వ శక్తిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీలో చేరుతున్న ఈ సందర్భంగా మరి ఇక్కడ కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా వెంబడించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అదేవిధంగా చక్కా రఘునందన్ గారు, అదేవిధంగా ఇతర మా జిల్లా నాయకులందరూ, అదేవిధంగా పార్టీలో చేస్తున్నటువంటి మా కుమారుడు, మై సన్ మిస్టర్ భరత్ ప్రసాద్ ఈజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్, ఎంబీఏ అండ్ ఎల్ఎల్బి పూర్తి చేసుకొని రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే ఒక సంకల్పంతో రావడం జరిగింది. మరి వారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరి సోదర పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచమే భారతదేశం అన్న విధంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడుతున్నటువంటి తరుణంలో మరి నాడు నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన సందర్భంలో అక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది. అది ఎస్సీ వర్గీకరణ. దానికి సాక్షాత్ ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, మాకైతుంది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేటువంటి ఆలోచనతో ఉన్న స్థానంలో అందులో నా వంతు కర్తవ్యంగా నేను కూడా మరి ఫాలో అంటే నరేంద్ర మోడీ గారితో ఏకీభవిస్తూ తప్పనిసరిగా దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతోనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈనాడు మా జిల్లాకు సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి, మా రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా అందరి సహకారంతో వాళ్ళు హృదయపూర్వకంగా నాకు ఆహ్వానం పలకడం జరిగింది. అందుకు నేను కృతజ్ఞుడను. నేను ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజాసేవనే నాకు ముఖ్యం, అభివృద్ధి నా లక్ష్యం. అదేవిధంగా ఈనాడు పనిచేసేటువంటి ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్నటువంటి తలంపుతో రావడం జరిగింది. ఇందులో ఎవరిని విమర్శించడం కానీ ఎవరికి చేయడం కానీ తావు లేకుండా ప్రజలు విశ్వాసం పొంది రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నా కర్తవ్యంగా నా బాధ్యతగా పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని చెప్పి అందరూ దానికి మీ యొక్క అడుగుదారిలో నడుస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారికి నాయకత్వాన్ని ఇంకా గ్రామ గ్రామాన పేద ప్రజల సన్నిధిలో పేద ప్రజల యొక్క వారిని మనల్ని పొందే విధంగా నా వంతుగా నేను చేస్తానని చెప్పి మరి రాష్ట్ర మంత్రిగా 3 సార్లు శాసనసభ్యునిగా ఒకసారి ఎమ్మెల్యేగా అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న నాకు మరి ఎంతో అనుభవం ఉందని అంతా నేను చెప్పుకోను కానీ తక్కువ మాట్లాడతా ఎక్కువ పనిచేసేట్టు తత్వం నాది కాబట్టి ఆ విధంగా ఈ పార్టీకి పనిచేస్తానని చెప్పి తప్పనిసరి రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వం యొక్క ప్రేమను చూరగుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారితో బాగా పనిచేస్తుండనే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మరి జాతీయ నాయకత్వానికి తెలియజేసుకుంటూ మరి నాడు పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మరి జమ్మూ కాశ్మీర్ విషయంలో పార్లమెంట్లో వరిచిన ఉపన్యాసం కానీ అదేవిధంగా ఎన్నో అంటే బాగా ఎన్నో సంవత్సరాల నుండి తీరనటువంటి సమస్యను కూడా తీర్చుకోవడం జరిగింది కాబట్టి మరి అందుకొరకు ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా మరొకసారి మీ అందరి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ అందుకొరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారి యొక్క సహకారం కావాలని చెప్పి మంచి చేసేటువంటి మోడీ గారిని ఇంకా మీరు బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. आप सभी लोगों का धन्यवाद. आप इस प्रेस वार्ता को लाइव कवर किया. धन्यवाद. थैंक यू वेरी मच.